దేశ రాజకీయాల్లో మచ్చలేని మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సుపరిపాలన సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని కొనియాడారు. ప్రాంతీయ పార్టీగా టీడీపీ అండగా నిలవడంతో పాటు కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అనకాపల్లిలో జరిగిన మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర పేదల అభ్యున్నతి కోసం వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో పథకాలు అమలయ్యాయని తెలిపారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అమరావతిలో కూడా భారీ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గలమెత్తి మాట్లాడినటువంటి వ్యక్తి తనదైనటువంటి శైలిలో పేదవాడి కష్టాన్ని, భారతీయుల యొక్క లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ దాదాపు 10 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకులు. మరి వారి స్ఫూర్తి మన రాష్ట్రంలో కూడా ఉంది. ఎందుకంటే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్రంలో పేదవారి కోసం చేసినటువంటి పోరాటంలో ఆయనకి ఎప్పుడు ఎక్కడ కష్టాలు వచ్చినా కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అలాగే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా మరి అన్న నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో మరి ఆ రోజున కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి సందర్భాలు. మరి ఈ సందర్భంగా అటువంటి మహానాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా అండదండలుగా ఉండి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి 2094 నుంచి 2004 వరకు మరి ఆ రోజున ఫుడ్ ఫర్ వర్క్ కానీ, అలాగే ఇవాళ నేషనల్ హైవే సంస్కరణలు కానీ, టెలిఫోన్ సంస్కరణలు కానీ తీసుకొచ్చి భారతదేశాన్ని ఇవాళ ప్రపంచంతో పోటీ పడే విధంగా చేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహనీయుడిని మనందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన తెలుగు వారి ఉన్నత కోసం పాటుపడినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అటువంటి వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తూ ఇవాళ బస్సు యాత్ర చేస్తూ రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి మాధవ్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి చివరిగా రేపు వాజ్పేయి గారి 25వ తారీఖున శత జయంతోత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అమరావతి నగరంలో వాజ్పేయి గారి విగ్రహాన్ని 25వ తారీఖున ఆవిష్కరించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాధవ్ గారికి, వేదికను అలంకరించిన ఎంపీ రమేష్ గారికి, అదేవిధంగా స్థానిక శాసన రామకృష్ణ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాం. భారత్ మాతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.